ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. వీడియో చూస్తున్న వారందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే కామెంట్ మీ విలువైనటువంటి సూచనలు ఏమైనా ఉంటే నాకు చెప్పదలుచుకుంటే, ఈ వీడియో గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నా దయచేసి కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఇది చెప్పబోయేది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుని తన అత్తవారింట్లో యేసు ప్రభువుని నమ్ముకున్న విషయం ఆమె తల్లికి తెలిసి వెంటనే కూతురిని మందలిద్దాము అని కోపంతో రగిలిపోతూ కూతురింటికి వెళ్ళింది. ఆ ఇంట్లో తన కూతురిని చూసి కోపంతో రగిలిపోతూ, ఎంత పని చేశావే, నీకు ఆ దేవుడే దొరికాడా, మన కుటుంబం పరువు తీశావు, ఆ తక్కువ స్థాయి వాళ్ళ దేవుడు నమ్మటం ఏమిటి, నీ అవతారం ఏమిటి, నాకు కూతురు చచ్చిపోయింది అనుకుంటాను, నాకు కూతురే లేదనుకుంటాను, నీ గుమ్మం తొక్కను, నీ గుమ్మంలోకి జీవితంలో మళ్ళీ రాను అని కోపంతో వెళ్ళిపోతుంటే, మరి పక్కింటి వాళ్ళు చూసి, అమ్మా అదేంటి, ఈ మాత్రానికే కూతురు మీద కోపంతో ఈ రాత్రికి రాత్రి మరి ఎక్కడికి వెళ్తావో, ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోవచ్చు కదా, ఆమె మరి ఎంతైనా నీ కూతురే కదా, మరి అంత కోపంతో మీరు వెళ్ళిపోతే రాత్రికి వెళితే మీరు ఎక్కడికి వెళ్తారు, ఇబ్బంది పడతారని మరి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటప్పటికి ఆమె కొంత మరి అసహనంతో, అంటే ఆ రాత్రికి ఆవిడ ఈ కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతో కాదండి, ఆవిడ ఆ రాత్రి వేళ వెళ్తే ఎక్కడ ఇబ్బంది పడతానన్న ఉద్దేశంతో సరేనని చెప్పి, అయితే వీళ్ళింట్లో ఉండే మాత్రం నేను ఉండను, నేను వీళ్ళు ఉండే గదిలో కానీ ఉండనంటే పక్కింటి వాళ్ళు, అక్కడ ఉండక్కర్లేదమ్మా, వారి పక్కనే ఇంకొక ఉంది కదా, ఆ గదిలోనూ ఉండండి, పొద్దున్నే ఆవిడ ముఖం, నీ కూతురు ముఖం చూడక్కర్లేదు, నీకు ఎంత ఇష్టం లేకపోతే ఇంకా ఎందుకులే, నీ కూతురు ముఖం నువ్వు చూడక్కర్లేదు, పొద్దున్నే వెళ్ళిపోదు కానీ నచ్చ చెప్పడంతో మరి ఆ పెద్ద ఆవిడ ఆ ఇంట్లో మరి ఒక గదిలో, వేరే గదిలో వాళ్ళతో సంబంధం లేకుండా ఉండటానికైతే అంగీకరించింది. మరి పక్క గదిలో ఉన్న ఆవిడ మరి ఇక తెల్లారితే కూతురు ముఖం చూడను, ఇక కూతురితో నాకు సంబంధం లేదు, ఆమె గుమ్మం తొక్కను, నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు, నేను నీ ఇంటికి రావద్దు అని కోపంతో మరి చెప్పడంతో మరి కూతురు ఎంతో బాధపడిపోతూ మరి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ రాత్రి దేవుడికి మోకరించి, దేవా మరి మా అమ్మ మరి చెప్పినంత పని చేస్తుంది, చాలా మొండిది, మరి నేను మరి ఇలా నీ సన్నిధికి వచ్చి నీ ప్రార్థన చేయటం, నీకు ఇలా మారటం ఆవిడకి ఇష్టం లేదు, మాది మరి బ్రాహ్మణ కుటుంబం, మరి మా అమ్మని మార్చు, మా అమ్మని రేపొద్దున మరి లేచిందంటే వెళ్ళిపోతుంది, నా మాట వినదు, అందువల్ల నువ్వు మరి నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను, నువ్వు మరి మా అమ్మకు కూడా కనిపించు, మాట్లాడు, ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ రాత్రికాలం సమయం అందే నువ్వు మరి నాకు మరి ఆమెకి కనబడి కార్యం చెయ్యి, మరి ఆమె మాట్లాడితే ఆమె మరి నీ మాటనే వింటుందని నమ్మకంతో విశ్వాసంతో ఆమె ప్రార్థించడం జరిగింది. మరి ప్రార్థిస్తుంటుంటే పక్క గదిలో ఆమె తల్లి నిద్రపోతుంది. ఆమె తల్లి నిద్రపోతూ ఉండగా ఇంతలో తనకు తల్లికి ఇష్టాదైవమైనటువంటి ఆంజనేయ స్వామి మరి కళలోకి వచ్చాడండి. కళలోకి వచ్చి, ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావేంటి, ఇది మన ఇల్లా, ఇది మన ఇల్లు కాదు, ఇక్కడ ఉండకూడదు, ఈ ప్లేస్లో, ఈ ప్రదేశంలో ఉండకూడదు, నడిచేయి, ఇవి ఇక్కడ పడుకున్నావేంటి, లే అని మరి ఆ మనిషిని, పెద్ద ఆవిడ్ని, ఇక్కడ ఉండకూడదు, మన ఇక్కడ ఇల్లు కాదు, మన ప్లేస్ కాదు, ఇక్కడ ఉండకూడదు, లేవు, మనం వెళ్ళిపోదాం అని అంటుంటే అంతటిలోకి యేసు ప్రభు కూడా వచ్చి రావడం అయితే జరిగిందంటండి. యేసు ప్రభు కూడా వచ్చి అక్కడ నిలబడేగానే అప్పుడు ఈ పెద్ద ఆవిడ కోపంతో ఊగిపోతూ, ఒరేయ్ నువ్వే కదరా నా కూతుర్ని మరి మతం మార్పించేటట్లు నా కూతుర్ని మరి మార్చేసావు, ఏం చేసావురా, నువ్వేం చేసావు, ఎంతమందిని మారుస్తారో నువ్వు ఇలాగ అన్నట్లు ఆవిడ మాట్లాడుతూ, నా కూతురు ఎంతో పద్ధతిగా పెంచాను, మరి ఆమె బొట్టు లేకుండా
మరి ఇక్కడ ఉండటం చూసి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే కదా ఇదంతా పనిచేసింది, నన్ను ఇంత బాధ పెడతావా అని చెప్పేసి నా దేవుడితో నీకు చెప్తాను, నా దేవుడితో నేను చెబుతాను, నీ పని ఏం చేస్తానో చూడని చెప్పి ఆంజనేయ స్వామి దగ్గరికి తిరిగి, దేవుడా మరి నువ్వెంతో శక్తిమంతుడు కదా, కొండలను కూడా మరి పిండి చేసి కొండలను కూడా మరి ఎత్తుకొచ్చి మరి ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు కదా, మరి మరి ఇదిగో నా కూతుర్ని, మరి నా కూతురు జీవితం పాడు చేసి నా కూతుర్ని మనసును మార్చేసినటువంటి మరి వీడిని ఏం చేస్తావో చెయ్యి, ఈయన్ని చంపేయి అని చెప్పి దూషిస్తూ, ఇదిగో నీ తోకతో మరి చుట్టేసేసి మరి చివరికి ఇస్త్రీ వాడిని ఇస్త్రీ అని చెప్పేసి ఒక మాట కాదు అలా తిడుతుంటే తిడుతూ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తుంది. కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ తన ఇష్టదైవం అనేటువంటి ఆంజనేయుల్ని మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగుండా యేసు ప్రభు వారు ఉన్నారు. అప్పుడు ఈవిడ చూసి, ఇంకా ఎక్కడే ఉన్నావు నువ్వు, ఇంకా వెళ్ళలేదా నువ్వు, నా దేవుడు నేనేం చేయలేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఆడి తిరిగేటప్పటికి అక్కడ ఆంజనేయ స్వామి దూరంగా పారిపోయి ఆ పక్కన ఎక్కడో మూలంగా బాగా దూరంగా పారిపోయి అక్కడ ఉండి చూస్తున్నాడంట. ఇదేంటి దేవా, ఇదేం దేవుడు ఆంజనేయులా, ఇదేంటిది, ఎందుకు నువ్వేదో బలవంతుడు కదా, నువ్వేదో చేస్తావని చెప్పి నువ్వు అంటే అక్కడ పారిపోయి అక్కడ ఉన్నావేంటి, నువ్వు భయపడుతున్నావేంటి, ఇదేంటిది, నువ్వు వచ్చి వీడిని ఏం చేస్తావు చెయ్యి అని మరి ఆవిడ్ని ఎవరో ఆ పెద్ద ఆవిడ తన ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామిని పిలుస్తుంటే ఆయన అమ్మా నేను అక్కడికి రాలేను, నువ్వే ఇక్కడికి రా, నేను దేవుణ్ణి కాదు, ఆయనే నిజమైన దేవుడు, నేను దేవుణ్ణి కాదు, నన్ను వదిలేయి తల్లు, నేను ఇక రాను, నన్ను వదిలిపెట్టే అని మాట్లాడడంతో పెద్ద ఆవిడికి ఇంకా ఏం మాట్లాడాలో మరి అర్థం కాని పరిస్థితుల్లో మరి అంటే ఇప్పుడు దాకా ఎవరో బలవంతుడు ఎవరో శక్తివంతుడు అని తెలిసినప్పుడు అది కానప్పుడు మనకి ఎంత అనిపిస్తుంది, అలాంటి పరిస్థితి అక్కడ ఎదురైనప్పుడు ఆవిడ ఏం చేయాలో తెలియక ఇంకా మరి సడన్గా లేచిందంట. సడన్గా మరి మెలకు వచ్చి లేచేటప్పటికి అప్పుడు తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత ఈవిడ చూసి మరి కూతుర్ని, వెళ్ళిపోతాను, నేను నీ గుమ్మం తొక్కను, నీ ముఖం నేను చూడను అన్న మనిషి దేవుని ప్రేమను గ్రహించినప్పటికీ ఆ మనిషి మారిపోయింది. అంటే రాయి లాంటి మనిషి మరి వెనలాగా మారిపోయింది. మరి ఎవరో మన బైబిల్లోనూ మరి సౌలు గారు తన దేవుని నమ్మినటువంటి బిడ్డల్ని చంపేస్తానని ఎంతో మందిని చంపేస్తూ విసిగిస్తూ మరి వాళ్ళని ఎంతో ఇబ్బందులు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, బైబిల్లో చంపేస్తూ వాళ్ళని ఇంకా మిగతా ఎక్కడో ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటుంటే మరి దేవుడు కనిపించగానే ఏం చేశారండి, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే మాట అనేటప్పటికి ఏం చేశారండి, ఎవరినైతే హింసిస్తూ ఎవరినైతే మరి దూషిస్తూ అతన్నే మరి బిడ్డల్ని మరి చంపేద్దామన్నవాడు ఏమయ్యాడండి, సౌలు పౌలుగా మారిపోయి తన నమ్మిన దేవుని కోసం చావటానికి రెడీ అయ్యి చనిపోయాడు. మరి అంత ప్రేమామయుడు మరి కనిపించేటప్పటికి మరి ఆవిడ మనసు మారిపోయి ఆవిడ మొత్తం అంతా వదిలిపెట్టేసి తన గత జీవితాన్ని అంతా వదిలిపెట్టేసి అప్పటి నుండి వాళ్ళే దేవుడు మందిరాన్ని కట్టి 30 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు ప్రభు సేవ చేస్తూ పరిచర్య చేస్తూ గడిపారంట. ఇది నిజ జీవితం. ఇది మీరు ఈ వీడియోని యథార్థమైనటువంటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీరు చూడండి. అంటే ఇది మరి మారినటువంటి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నటువంటి చెప్పిన దాన్ని నేను మరి అందరికీ తెలియపరచాలని నా ఛానల్ ద్వారా సువార్త కొంతమందికైనా నా ద్వారా అందాలనే ఉద్దేశంతో నేను చేయటం జరిగింది.